ఐఆర్జీసీ ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించబోతోంది మరికొద్ది రోజుల్లో అనే వార్త ఒక్కొక్కళ్ళని గుండెలు పట్టుకునేలాగా చేస్తుంది. నిజానికి పెట్రోల్ కొరత వస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లాంటివి ఆగిపోతే ఎలా అని యుద్ధం మొదలైనప్పుడు అందరం మాట్లాడుకున్నాం. అలాగే కరోనా సమయంలో కూడా పెట్రోల్ అనే సమస్య ఎక్కడ రాలేదు. కరోనా సమయంలో పర్టికులర్గా కరోనా సమయంలో ఏది ఉన్నా లేకపోయినా అందరూ ఎంగేజ్ అయింది, అందరూ హ్యాపీగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ని అందరూ చూసుకుంటూ ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా బతకగలిగారు అంటే కారణం ఇంటర్నెట్ ఉండడం. ఇప్పుడు ఇరాన్ ఆ ఇంటర్నెట్ని కొట్టబోతోంది. అంటే ఒక్కసారి ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థల దగ్గర నుంచి ప్రతి వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించేలాంటి పరిస్థితికి కారణమవుతుంది. అయితే ప్రపంచం అంతా నెట్వర్క్ని ఇరాన్ ఎలా బంధింపజేస్తుంది, ఇరాన్ ఏం చేయగలుగుతుంది అని అందరికీ డౌట్ రావచ్చు. నిజానికి ఇరాన్కి ఉన్న బలం అదే, పర్షియన్ టెర్రైన్కి ఉన్న బలం అదే. ఎందుకు అంటే ఇక్కడ హర్మూజ్ జలసంధి మాత్రమే కాదు, బాబెల్ మాండబ్ అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ టార్గెట్ బాబెల్ మాండబ్ ఉంటుంది. అంటే సూయిజ్ కెనాల్ ఎర్ర సముద్రం ద్వారా అరేబియన్ సీలోకి వెళ్ళడానికి బాబెల్ మాండబ్ అనేది ఒక బలమైన ఇంకొక జలసంధి ఇరాన్కి అని చెప్పాలి. సో దీని ద్వారా ప్రయాణం చేసే ఆప్టికల్ మెరైన్ కేబుల్స్, సముద్రం లోపల నుంచి వెళ్ళే ఆప్టికల్ మెరైన్ కేబుల్స్, డేటా కేబుల్స్, నెట్వర్కింగ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడానికి, వాటిని తొలగించడానికి, వాటిని ధ్వంసం చేయడానికి పూర్తిగా అవకాశం ఉన్న దేశం ఇరాన్. తాను గనక ఇప్పుడు అక్కడ టార్గెట్ చేసింది అంటే గనక మొత్తం ప్రపంచం కూడా నెట్వర్క్ స్తంభించిపోతుంది. ఇది వాస్తవం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 95% అబవ్ డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా ఈ నదీ జలాల ద్వారానే అండర్ సీ, సముద్రం లోపల నుంచి ఈ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా కనెక్ట్ అయి ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా గల్ఫ్ దేశాల ద్వారా ఆ కనెక్షన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది చెబుతాను. నిజంగా ఇది గనక జరిగింది అంటే విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్, ఇంకా ప్రతి వ్యవస్థ ఎవరు ఇప్పుడు వార్తలు చూడలేం, వార్తలు మాట్లాడలేము, ఎవరికి ఇక కమ్యూనికేషన్, నో కమ్యూనికేషన్. ఇక మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్లాల్సి వస్తుంది.